రాజమౌళి గారు, అయితే మీ నాయకుడు ఆల్రెడీ అనౌన్స్ చేశారు పాదయాత్ర. మేబీ 2027 లేటర్ పార్ట్ ఆఫ్ 2027 ఉండొచ్చేమో, సుదీర్ఘంగా జరగచ్చు. ఈసారి ఆయన పాదయాత్రలో ఎలాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి? అంటే లాస్ట్ టైం అయితే ఏ మాటకు ఆ మాట జనంతో మమేకం వెళ్ళాడు, ఆ తర్వాత జనానికి దూరం అయ్యాడు, వేరే విషయం. ఈసారి కూడా అదే ఫార్ములానా, సేమా? నాకు తెలిసి 27 ఆగస్టు తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అంతే, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రారంభమవుతుంది. అది 28 ఆఖరి వరకు కొనసాగుతుంది. 29లో ఒక 15 రోజులు 20 రోజులు మాత్రం సంక్రాంతి వరకు విశ్రాంతి తీసుకుంటాడు. సంక్రాంతి అయిపోయి చేసిన తర్వాత మళ్ళీ బస్సు ఎక్కుతాడు, ఎన్నికల ప్రచారానికి అన్ని కాన్స్టిట్యున్సీలకు వస్తారు. ఇది మా ఆలోచన విధానం, మా నాయకునికి, మా పార్టీ, మా పెద్దలు సూచించినది. ఇక నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎట్లుంటుందంటే, లాస్ట్ టైం ఇసుకేస్తే రాలనంత కనుచూపు మేరకు సముద్రం ఎట్లా కనిపిస్తుందో అట్లా చూసినారు. ఇప్పుడు అట్లా కూడా కాదు, కనుచూపు మేరకు జనం కనిపించడమే కాకుండా ఆ జనములో ఈ ప్రభుత్వం పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల విపరీతమైనటువంటి వ్యతిరేకతతో సునామీ వస్తే కొట్టుకొని పోతే ఎట్లుంటుందో అంతటి ఆగ్రహ ఆవేశాలతోనే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడతారు. కార్యకర్తలు, నాయకులు మాత్రం ఎంత ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కంటే. జరిగిన ఈ 2 సంవత్సరాల కాలంలో వారు చేసిన అవమానాలు, వారు చేసిన హింస, రాక్షసకాండ, మాకు జరిగిన బాధలకు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు పాదయాత్ర వస్తుందా, ఆ ప్రభంజనం ఎట్లుంటుంది అనే దానికోసం కార్యకర్తలు, నాయకులు ఎదురు చూస్తున్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి వాళ్ళు చేసిన మోసానికి ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు, అంటే ఒకటి కార్యవర్గము, ఒకటి ప్రజావర్గం, ఈ 2 వర్గాలు బాధతోనూ, కోపంతోనూ, అవమానంతోనూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పట్ల ఉండారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో కలిస్తే అది సునామీ అంటావో, సముద్రమే అంటావో, ఇసుకేస్తే రాలేదేదంటారో, లేకుంటే భూమి ఏమన్నా ఈనిందే అనుకుంటారో అట్లా ఉంటుంది ఈసారి ఆయన పాదయాత్ర. ఒకటి అర్థమవుతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి, కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో గెలుద్దాం అనుకుంటున్నారు, కానీ మీ సొంత బలంతో గెలుద్దామని అయితే మీరు అనుకోవట్లేదు. అట్టట్లేదన్న, ఇంతవరకు మేము చెప్పింది ఏంది, మా తప్పులను మేము తెలుసుకోగలిగినాము, మా తప్పులను అంగీకరించినాము అని. బహుశా నీకు ఈ రాష్ట్రంలో రాచమౌళి తప్ప మరొక అమాయకుడు దొరకపోవచ్చు ఇంత నిజాయితీగా మాట్లాడే. కారణం రాచమౌళి హృదయం ఎప్పుడు కూడా అట్నే ఉంటుంది. ఇంతకుముందే చెప్పినా కదా, మా కార్యకర్తల పట్ల మేము కొంత పొరపాటు చేసినామని చెప్పినా. మీరు కోటరీ అని చెప్పినప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది, అది దెబ్బ తగిలినప్పుడే తెలుస్తుందని చెప్పినాం. 4 కార్లు మీ జోయిలో ఉన్నప్పుడు తగిలినా తెలియటం లేదనేది కదా ఇప్పుడు చెప్తున్నది. అది పొరపాటు. ఎందుకంటే నేను అందులో ఒక మనిషిని కాబట్టి, ఆ పార్టీలో ఒక క్రియాశీలకంగా ఉండే. కోటరీ మనిషా, పార్టీ మనిషా? నేను జగన్ మనిషినన్నా, కోటరీ కాదు. నిస్వార్థపూరితంగా, నిజాయితీగా, ఏ పదవిని ఆశించకుండా, ఆయన నుంచి ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా, ఆయన కీర్తి ప్రతిష్టలు దిగంతాలకు వ్యాప్తి చెంత గొప్పగా ఉండాలని ఆశించే అభిమానిని, ఆయన మనిషిని. కాబట్టి ఎక్కడ తప్పు ఉంటే అక్కడ చెప్పగలుగుతా, నాకు భయం లేదు. కారణం, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలా, ఎంపీ టికెట్ కావాలా, వర్క్ కావాలా, డబ్బులు కావాలా, పేరు ఏంటి లేవు. నాకు జగన్ బాగుండాలా, మా జగన్ బాగుండాలా. మా జగన్ బాగుండాలంటే ఏమి తప్పులుంటే చెప్పాలా, చెప్తా, బ్రహ్మాండంగా చెప్తా. తప్పులుంటే చెప్తే ఈయన రకం కాదంటారు ఆయన. ఏం తెలుసు అన్న, చాలా మంది తెలియదు. ఒకసారి వాసుదేవన్ ఒకసారి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినారనుకో, కలిసినావే అనుకో, ఉదాహరణకు కరెక్ట్గా చెప్పాలంటే కన్నా చక్కెర పాకంలో పడిన ఈగలాగా ఉంటావు నువ్వు. చక్కెర పాకంలో పడిన ఈగలాగా బయట రాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి చుట్టూతోనే చుట్టుముట్టే ఉంటారు, అదే వైఫైలోనే ఉంటారు. ఆ మైకమే అంతటి ప్రేమనిస్తాడు, అంతటి వినయంగా ఉంటాడు, అంత బాగా మాట్లాడగలుగుతాడు. మీ కార్యకర్తలు ఏంటంటే కలవనియరు కదా చక్కెరపాకంలోకి, వాళ్ళే కోటరీ తప్పితే ఇంకెవరు ఉండరని కదా. ఇప్పుడు కలుస్తున్నారు కార్యకర్తలు, బ్రహ్మాండంగా కలుస్తున్నారు. రోజుకు 400 మందిని కలుస్తున్నాడు అన్న అమరావతిలో. ఇట్లా నిలబడితే, అట్లా వాకిల దగ్గర నిలబడితే, ఉదయం 10 గంటలకు నిలబడితే మధ్యాహ్నం 2కు 2:30కి ఇంట్లోకి పోతున్నాడు. ప్రతిరోజు అమరావతిలో ఏ రాజకీయ నాయకుడు కలిసినాడు అట్లా. కార్యకర్తలను మీరు చూస్తుంటారు కదా టీవీలలో, వరుసగా క్యూలో పోతున్నారు. రోజు 400-500 మెంబర్స్, వాళ్ళంతా కార్యకర్తలే. నా ప్రొద్దుటూరు నుంచి ఉన్నారు, నాకు చెప్పాల్సిన అవసరం లే. ఆయన మీద ప్రేమ ఉండేవాళ్ళు, ఆయన మీద మోజు ఉండేవాళ్ళు, లేకుంటే ఆయనకి ఏమైనా చెప్పుకోవాలనుకునేవాళ్ళు, ఆయనకేమైనా సహాయం కోరేవాళ్ళు, ఎవరైనా కానీ కార్యకర్తలు అమరావతికి పోతే 500 మందిలో క్యూలో ఉంటారు.
జగన్ను కలుస్తారు. వాకిలి దగ్గర నిలబడినాడు, అందరిని హెచ్చరించి, అందరితో మాట్లాడి, అందరికీ ఫోటోలు ఇచ్చి, చేతనైనంత సహాయం చేసి, కష్టం వచ్చే ఓదార్చి, ధైర్యం చెప్పి పంపిస్తున్నాడు. ప్రతి వారములో 3-4 డేస్ చంద్రబాబు నాయుడు జీవితంలో ఇటు చేసినాడు. మా దురదృష్టం, మా కర్మ ఏందంటే గన ప్రజలకు మంచి చేసినాం, నాయకులకు బాగున్నాడు, కార్యకర్తలతో బాగుంటాడు, ఓర్పు కలిగినవాడు, ధైర్యం కలిగినవాడు, మోసం చేయలేనివాడు, అబద్ధాలు చెప్పలేనివాడు, చెప్పిందే చేసేదే చెప్పేవాడు, చెప్పింది చేసేవాడు, అన్నీ బాగున్నాయి. మా దరిద్రం ఏంటంటే 2. ఒకటి, చంద్రబాబు నాయుడు లాంటి మోసగాడు ఆయన సపోర్ట్ చేసేటువంటి పచ్చ మీడియా ఉందనే విషయాన్ని తెలిసి కూడా పైన దేవుడు ఉండాడు, కింద జనం ఉండారులే అని చెప్పి నమ్మినాడు. చూడి, ఇదేమేం చేసిన పొరపాటు. ఇప్పుడు కనుక్కునే విషయం, దేవుడు కూడా మీకేం చేయలేపాడా? దేవుడు కూడా మీకేం చేయలేపాడు? ఏం చేస్తాడన్న దేవుడు నీ తలరాతను మార్చగలుగుతాడా? దేవుడు ఎప్పుడు కూడా తలరాతను మార్చాడు. నేను కూడా శివభక్తుడిని. ఎప్పుడు నా బాధ శివునికి చెప్పుకుంటే కానీ శివుడు నా తలరాత ఏం మార్చడు. నేను ప్రజలకు చెప్తాను, నేను మీ ద్వారా. దైవభక్తి కలిగి ఉండడం వల్ల నీ రాత ఎప్పుడు మారదు. కాకపోతే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, లేకుంటే నీ మానసిక నొప్పి తెలియకుండా ఉంటుంది కొంచెం, నువ్వు భగవంతుని పట్ల ఆరాధనా భావన కలిగి నువ్వు స్మరించగలిగితే, ఈశ్వర అని కలిగించగలిగితే నీకు నమ్మకం కలుగుతుంది. నిజమైన కృతనిశ్చయంతో నువ్వు ఆయన పట్ల మనసును లగ్నం చేసి ప్రార్థన చేయగలిగితే గన నీకు ఒక ఓర్పు, ఒక నేర్పు, ఒక ధైర్యం, ఒక భరోసా, నాకు ఆ శివయ్య ఉండాడు, భయం లేదు, నా కష్టం తీరుతుంది అనే ఒక భావన కలుగుతుందే తప్ప ఈ రాత మాత్రం మారదు. కాబట్టి అది ఎప్పుడూ పొరపాటు. నీ శ్రమను నమ్ము, నీ పొరపాట్లను గుర్తించు, ఆత్మ పరిశీలన చేసుకో, ధర్మబద్ధునివే జీవించు, విజయం నిన్నే వరిస్తా. దేవుడి కన్నా గొప్పది జగన్ వ్యతిరేక మీడియా అంటారా? దేవుని కన్నా గొప్పది జగన్ వ్యతిరేక మీడియా అంటారా? నేను దేవుని కన్నా గొప్పది వ్యతిరేక మీడియా అని చెప్పను, కానీ దేవుడు మన రాతలేమి మార్చడు. కానీ మనం దేవుని పట్ల భక్తిభావం ఉండడం వల్ల క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని పొందగలుగుతాము. కానీ ఇక్కడ ఉండవలనే పచ్చ మీడియా ఏమైతే ఉందో, 12 లేచినా నుంచి తెల్లవారేతలికి ఇంట్లోకి అబద్ధం వస్తుంది. రాత్రి నిద్రపోయేటప్పుడు TV5లోను, మహానీస్లోను, ABNలోను, మరొక దాంట్లోనూ అబద్ధంతోనే నిద్రపుస్తుంది. మీరు కూడా మీ విధానాలు మార్చుకోవచ్చు కదా, మీరు కూడా అంతే మొండితనం. ఇప్పుడు మన ఉగాది వేడుకలు అయినాయి, ఏదో చెప్పారు పెద్దోళ్ళు, ఏదో చెప్పారు, అయ్యా ఇటు కాదు కండువాటు వేసుకోవాలని, అది ఇంటే అయిపోయేది కదా. మీరు కదా అవకాశం ఇస్తున్నారు జనాలకి, వాళ్ళకి. పంచ కట్టించినారు, బొట్టు పెట్టించినారు, కండువా వేసినారు, ఆవుల్ని పెట్టించినారు, పూజలు చేయించినారు. ఇప్పుడు లాస్ట్కి ఎక్కడికి వచ్చారంటే కండువ కుడిపక్క వేసుకోకుండా ఎడపక్క వేసుకున్నావు, ఎడపక్క కాకుండా కుడిపక్క వేసుకున్నావని ఆ చిన్నపాటి తప్పులను కూడా, అవి తప్పులనాలనో పొరపాటనాలనో తెలియకపోవడనాలనో ఇంకోటి తెలియదు. నేను అడుగుతా ఉన్నా, భక్తిభావంతో వచ్చి చేసేవాడు, కండువా వేసుకునేవాడు కుడిపక్క వేసుకుంటే ఏమొస్తుంది, ఎడపక్క వేసుకుంటే ఏమొస్తుంది? ఏదో సంప్రదాయాలు నమ్మకాలు ఉంటాయి. ఆయనకు తెలిసి ఉంటే బంగారంగా చేసుకుంటాడు. చెప్పాలి కదా, మీ బోటి నాయకులు చెప్పాలి కదా. మాకు తెలిసే కదన్నా, ఇంత చిన్న విషయం మాకు సాక్షాత్తు దేవాదాయ శాఖ మాజీ మంత్రి ఆయన పక్కన ఉన్నారు. నువ్వు చెప్తాను, నిజంగా మాకు తెలియదు ఏది కండువా కుడిపక్క వేసుకోవాలా ఎడంపక్క వేసుకోవాలనేది. నేను కూడా ఒక హిందువును, మనందరం నిజంగా నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్తావు, ఇంటికి పోయిన తర్వాత దాని ఆ ధర్మశాస్త్రం పెద్దోళ్ళు చెప్పారు, ఆ పెద్దోళ్ళు చెప్పిన దాన్నే ధర్మశాస్త్రం చదువుతా ఇంకా నలుగని కనుక్కొని మళ్ళీ నీకు ఫోన్ చేస్తా. అన్న కండువా కుడిపక్క వేసుకోవాలా ఎడంపక్క వేసుకోవాలా, 2 మడతలు వేయాలన్నా, 1 మడత వేయాలన్నా, ఎట్టుండాలా, బొట్టు ఆడబెట్టుకోవాలా, ఎట్ట పెట్టుకోవాలనేది అన్ని కనుక్కొని మళ్ళీ నేను చెప్తాను. నేను సరే, ఆ నమ్మకాలు అన్ని పక్కన పెడితే పాదయాత్ర అయింది. పాదయాత్రతో బస్ యాత్ర అన్నారు. వాళ్ళేమో మరి కూటమి చాలా బలపడింది, చాలా అద్భుతంగా పెనట్రేట్ అయ్యి రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎట్లా బలపడింది కూటమి? వాళ్ళు ప్రజల దగ్గరికి నేరుగా వెళ్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పారిశ్రామిక ప్రగతి కావచ్చు, చాలా అద్భుతంగా చూపిస్తున్నారు వాళ్ళు. మీకు ఎక్కడ లేని టెక్నాలజీ కంపెనీలన్నీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి శ్రమిస్తుంటే ప్రజలు వాళ్ళని నమ్ముతారా, మిమ్మల్ని నమ్ముతారా? మీ హామీలో ఎక్కడ పరిశ్రమలు వచ్చినాయి ఇంతకంటే పెద్ద వాళ్ళు అడుగుతున్నారు. ఇంతకంటే పెద్ద జోక్ ఏమైనా ఉందన్నా? ఈ 99 టీవీ స్టూడియోలో ఇంతకంటే పెద్ద జోక్ నేనైతే వినలేబ్బా. ఇదే పెద్ద జోక్ మీరు చెప్పినది. ఏం తెలిసిన బలపడింది, సంక్షేమ పథకాలు వాళ్ళు వాళ్ళ ప్రాపగాండా అలా ఉంది. జనం కూడా నమ్ముతున్నారు. జనం కూడా నమ్ముతున్నారు. పొరపాటన్నా జనం గ్రోత్ కనిపిస్తోంది, జనం నమ్మలే. మీరు చెప్పిన ప్రకారం వాళ్ళు చెప్తున్నారు. ఎవరు? ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, గూగుల్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, ఇంత లెక్క పెట్టినారు, ఇవన్నీ సరే ఓకే, అబద్ధాలు. ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2 ఉద్యోగాలు ఇలే. సంక్షేమ పథకాలని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీరు చెప్పిన ప్రకారం ప్రతి మనిషికి 1500 అన్నావు, ఆడపిల్లకు ఇచ్చినావా?
ఇచ్చినావా? ఇస్తారు. ఫేజుల మేనలు అన్ని ఇచ్చుకుంటూ వస్తున్నారు కదా. ఫేజుల మేనలు 5 ఏళ్ళన్నా ఉండేది ఏ ప్రభుత్వానికైనా 60 మొదటి సంవత్సరం ఇస్తే నా మీద 4 సంవత్సరాలు ఏం చేయాలి వాళ్ళు? 90 నువ్వు మీరు ఇచ్చారా? మేము ఇచ్చినాం. నువ్వు 100 రోజులు ఇస్తా అని చెప్పినావు. నువ్వు కాల్చి ఒకసారి వీడియో ప్లే చేసుకో. ఏమని చంద్రబాబు నాయుడు చెప్పినది, లోకేష్ చెప్పినది 100 రోజుల్లో, పవన్ కళ్యాణ్ చెప్పినది మా ప్రభుత్వం కూటమి ఏర్పడతానే 100 రోజుల్లో సంక్షేమ పథకాలన్నీ ఇస్తాం. జగన్ ఇస్తా ఉండేటన్నీ ఇస్తాము. జగన్ ఇయ్యేటి కాకుండా మేము మళ్ళీ సూపర్ 6 అమలు చేస్తామని చెప్పినారు. జగన్ ఇచ్చినట్టే ఇయ్యలే. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. 60 సంవత్సరాలు ఏ ప్రభుత్వానికైనా ఉండేది. 25 నెలలు అయిపోతా ఉంది. ఇంకెప్పుడు ఇస్తావు సవి? నువ్వు ఇంకెప్పుడు ఇస్తావు? 1500 రూపాయలు ప్రతి ఆడపిల్లకి అని చెప్పినావు, ఇచ్చినావా? నిరుద్యోగ భృతి 3000 రూపాయలు అని చెప్పినావు, ఇచ్చినావా? 50 సంవత్సరాలకు పెన్షన్ అని చెప్పినావు, ఇచ్చినావా? ఈ బుద్ధుడికి ఒక కొత్త పెన్షన్ ఇచ్చినావా? ఈ బుద్ధుడికి ఒకటి కొత్త పెన్షను ఇవ్వలే. ఒక ఇల్లు కట్టించినావా ఈ బుద్ధుడికి? 1 సెంటు స్థలం ఇచ్చినావా ఈ బుద్ధుడికి? ఆరోగ్యశ్రీ పథకం ఏప్రిల్ 1 నుంచి బంద్ ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన రాజధాని రాబోతుంది. దాన్ని మీరు కన్వీనియంట్గా విస్మరిస్తున్నారు. మీరు చేయలేనిది మీరు దగ్గరుండి మరీ చెడగొట్టింది. 3 రాజధానులు అంటూ ఏ ఒక్క రాజధాని కంప్లీట్ చేయకుండా జనాల్ని ఇబ్బంది మీరు పెడుతుంటే ఒక అద్భుతమైన రాజధాని వాళ్ళు తీసుకొస్తున్నారు. 30,000 ఎకరాల పరిధిలో మీరు ఢిల్లీని తలదన్నే రాజధాని. మోదీ గారు కూడా దాన్ని స్వయంగా చూసి ఆ మోడల్ చూసి అప్రిషియేట్ చేశారు. అలాంటిది మీరు చేయలేకపోయారుగా. మీకు గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తే మీరు చేయలేకపోయారుగా. చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఇంద్రుడు పరిపాలన చేసినటువంటి రాజధాని, దేవతలకు రాజు అయినటువంటి దేవేంద్రుడు పరిపాలన చేసినటువంటి అమరావతి పేరు బాగుంది. 40,000 ఎకరాలు ఇంకా బాగుంది. గ్రాఫిక్స్ ఇంకా బాగున్నాయి. మీరు చెప్పిన విధానం, వాళ్ళు అనుకుంటున్నారని మీరు చెప్పిన విధానం ఇంకా బాగుంది. ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తుందన్నా బాగుండే అమరావతి. ఆకలేయే ఒక అమ్మకు బువ్వ పెట్టగలుగుతుంది అన్న అది. ఇత్తనం వేసి వ్యవసాయం చేసే ఓ రైతన్నకు ప్రకృతి వైపరీత్యాల నుంచి సంరక్షించడానికి పంట దిగుబడికి కానీ వాని ఆత్మగౌరవానికి కానీ ఉపయోగపడగలుగుతుంది అన్న. ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకుండే నిరక్షరాస్యులు రాజధాని వద్దా? రాజధాని ఉండాల. కానీ మీరు తెలుగుదేశం పార్టీ కూటమిలు చెప్తున్నారు చూడి, ఆ అవసరంలే. 40,000 ఎకరాలలో ఉండే రాజధాని అవసరం లేదు. ఇప్పుడు త్రిపురలో కట్టినారు, 500 ఎకరాలలో కట్టినారు, అద్భుతంగా కట్టినారు. చంద్రబాబు నాయుడుకు కూటమి నాయకులకు ఓపిక ఉంటే పోయి త్రిపురకు పోయి చూస్తే అంత 500 ఎకరాల్లోనే అద్భుతంగా చాలా చక్కటి రాజధాని కట్టినారు. చండీగఢేనా ఛత్తీస్గఢ్ ఒక 1,500 ఎకరాల్లో కట్టినారు. మరి వాళ్ళంతా 1,500 ఎకరాల్లో 500 ఎకరాల్లో అంత అద్భుతమైన రాజధాని నిర్మించినప్పుడు మేము రాజధాని నిర్మించమని చెప్పలే. ఒక రాజధాని పెట్టబ్బా నీ ప్రకారమే కానీలే. ఆ ఒకటి ఒక 1000 ఎకరాలు, ఒక 500 ఎకరాలు, ఒక 1,500 ఎకరాలు, ఒక సెక్రటరియట్ కావాలా, ఒక అసెంబ్లీ కావాలా, ఒక కోర్టు కావాలా, ఏం కావాలో ఉద్యోగస్తుల బిల్డింగులు కావాలా, నిదానంగా నిబ్బరంగా అద్భుతంగా కట్టు పని చేయి. వాటితో పాటు ఆ లెక్కనంతా మిగిలిచ్చి ఈ చెప్పిన సంక్షేమ పథకాలకు, ఈ నాడు నేడు బడికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు, ఇట్లా దానికి అన్నీ అటబండి ఎక్కించినావు. కేవలం 2 దానం పెట్టుకున్నావు. ఏటీఎం కార్డు మాదిరి. ఒకటి అమరావతి, ఒకటి పోలవరం. పోలవరం పూర్తి కాదు, అమరావతి లాగానే భ్రమరావతి కనపస్తుంది. నీ ఇంటికి మాత్రం, నీ మనుషుల ఇంటికి మాత్రం డబ్బు పోతుంది. తెచ్చింది మాత్రం 3,37,000 కోట్లు తెచ్చినావు. జగన్మోహన్ రెడ్డి రికార్డు బద్దలు కొట్టినావు. 60 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి కరోనా ఉన్న సమయంలో కూడా 60 నెలల కాలంలో ఆయన తెచ్చిన 3,31,000 కోట్లు బాకీ తెస్తే నువ్వు 24 నెలలు కాకముందే 3,38,000 దాటి ఈ మంగళవారం, ఈరోజు ఏం వారం ఉన్నా, ఈరోజు బహుశా శుక్రవారం, ఇంకొక 2-3 రోజులు ఉంటే కన్నా మంగళవారానికి 3,41,000 కోట్లు పోతుంది. అంటే రేపు మంగళవారము మళ్ళీ ఒక 3,800 కోట్లు అప్పు చేయబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అప్పు రికార్డు బద్దలు కొడుతున్నావు. ఆయన 60 నెలల్లో చేసిన అప్పును నువ్వు 24 నెలల్లో అప్పు చేసినావు. నువ్వు చేసింది ఏంటంటే కన్నా ఇదే. పోనీ అప్పు చేసి లెక్క ఎవరికైనా ఇచ్చినావంటే ఎవరికి లే. ఎక్కడికి పోయిందంటే కన్నా అమరావతి అంటావు. అమరావతి తయారైందంటే తయారు కాదు. అమరావతి భూ పెడతాదంటే భూ పెట్టదు. మేము ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నీవు ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ప్రజలకు ఏమైతే వాగ్దానం చేసి సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పినావో ఆ సంక్షేమ పథకాలను నువ్వు అమలు చేయాలా. ఏదైతే వ్యవసాయానికి 26,000 రూపాయలు ఇస్తానని చెప్పినావో, నరేంద్ర మోడీ ఇచ్చి 6,000తో కలుపుకొని 20,000 కలిపి ఇస్తానన్నావో 5 సంవత్సరాలు, అది 2 సంవత్సరాలు ఎగరగొట్టి రోంత ఉప్పు పప్పు అన్నట్టు కారం అన్నట్టు 2 చేతులు పెట్టినావు తప్ప అది ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్నారు, తెలిపించు.
నిరుద్యోగ భృతి ఫస్ట్ వీక్లో వాళ్ళ అల్టిమేటం ఇచ్చారు ఆశ. ఏప్రిల్ 1 ఫీజు రీంబర్స్మెంట్ కాలేజీకి పిల్లలు ఇంటికి పంపించినారు. ఏం లేదు, నువ్వు ఏమేమి చెప్పినా అవి చెయ్యి, అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యి, అమరావతి కట్టు, 40,000 ఎకరాలు వద్దు, 1000 ఎకరాల్లో కట్టు, 1000 ఎకరాల్లో కట్టు, నీ ప్రకారమే కట్టబ్బా. మేము మళ్ళీ దాని జోలికి ఏం పోదలుచుకోలే. మూడు రాజధానులు వద్దులేబ్బా, ఒక రాజధాని పెడతావు, పెట్టుకో, నీ ఇష్ట ప్రకారమే కానీ, ఒక 1000 ఎకరాల్లో కట్టు, 1500 ఎకరాల్లో కట్టు, 2000 ఎకరాలు కట్టు. మీరు అధికారంలోకి ఈ ఫెటాల్ వస్తే మళ్ళీ 3 రాజధానులు మళ్ళీ వస్తాయి, తెర మీదకి వస్తాయి. 3 రాజధానుల విషయం అంతా అవసరం లేని విషయమేనన్నా. ఎందుకు అనవసరంగా 3 రాజధానులు ఉంది? ఇది ముగిసిపోయిన అధ్యాయము, ఏదో ప్రజలకు జరిగిపోయింది, అయిపోయింది. మా ఉద్దేశం అయితే రైతుల వ్యవసాయ భూములను తీసుకొని వాళ్ళని గోడాడిచ్చి పంటలు పండేది నాశనం చేసి డబ్బులు సంపాదించుకునే దానికి ఈ కార్యక్రమాల కంటే కూడా ఒక 1000-2000 ఎకరాలలో అమరావతి రాజధాని ఏదైతే మనం కట్టుకోవాలనుకుంటున్నామో, ఓ సెక్రటరేటు, అసెంబ్లీ ఉంది, ఇంకోటి ఉంది, కోర్టు ఉంది, ఏదో శుభ్రంగా చేసుకొని ఆ డబ్బును మిగిలించుకొని రాష్ట్ర ప్రజలకు పెడితే మంచిది. చంద్రబాబు నాయుడు స్వార్జితమే సంపాదించుకుంటున్నాడు.